బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరు అంటే సూర్యకాంతం సీరియల్తో తన కెరీర్ని స్టార్ట్ చేసి అందులో మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు ఈటీవీలో వస్తున్నటువంటి సీరియల్ అనుపల్లవిలో కార్తిక్గా వస్తున్నారు. అసలు మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్? స్టార్టింగ్లో నేను హైదరాబాద్ వచ్చి 2018లో వచ్చాం. ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఒక మూవీకి కాకినాడ వెళ్ళాం. అతను ఈ అబ్బాయా కాదా చేసినవాడు. సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ కొన్ని చోట్ల పేమెంట్స్కి సంబంధించి కొత్త వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతాయంట. మనకి షూటింగ్ టైమింగ్స్ ఎట్లా అంటే ఈ సీరియల్ అని మూవీ అని ఏదైనా సరే ఎవరికైనా ప్రపోజ్ చేశారా? చేసాం బ్రో, 2 సార్లు కూడా రివర్స్ కూడా అయిపోయింది. యాక్టింగ్లో కానీ కెరియర్ వైజ్గా హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ మీ రాజీవ్ ఇన్ సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరు అంటే సూర్యకాంతం సీరియల్తో తన కెరీర్ని స్టార్ట్ చేసి అందులో మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు ఈటీవీలో వస్తున్నటువంటి సీరియల్ అనుపల్లవిలో కార్తిక్గా వస్తున్నారు. సో తను కెరియర్ని మోడలింగ్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత జిమ్ ట్రైనర్గా, ఒక యాంకర్గా అండ్ ఇప్పుడు ఒక సీరియల్స్లో మంచి యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. సో హీఈస్ నన్ అదర్ దాన్ మొబిన్. ఈరోజు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో తన కెరియర్ గురించి అండ్ తన ప్రస్తుతం లైఫ్ గురించి, సక్సెస్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ మొబిన్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ ఫైన్ బ్రో. సో చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? స్టార్టింగ్లో ఉన్న స్ట్రగుల్స్ అన్ని పడి లాస్ట్లో ఒక సక్సెస్ కొడతాం చూసారా, అది ఎంజాయ్మెంట్ అంటే. ఓకే, ఆ సక్సెస్ అనేది చాలా ఎంజాయ్మెంట్ ఏదైనా సరే. ఎన్ని స్ట్రగుల్ పడతాము ఆ స్ట్రగుల్లో లాస్ట్లో వచ్చే సక్సెస్ మన సక్సెస్. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. చాలా ఎంత అదంటే అప్పుడు ఒక సామెత ఉంటుంది, కష్టే ఫలి అంటారు చూసిన. ఎంత కష్టపడితే అంత సక్సెస్ మనకి లాస్ట్లో దొరుకుతుంది. ఓకే, సో ఆ సక్సెస్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను బ్రో. ఓకే, చాలా చాలా అంటే చాలా ఇంక చెప్పలేను, దాంట్లో ఒక మాటలోనైతే నేను చెప్పలేను. అసలు మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? కెరియర్ అంటే నాది స్టార్టింగ్లో నేను హైదరాబాద్ వచ్చి 2018లో వచ్చాం. 2018 డిసెంబర్లో వచ్చాను అన్నమాట నేను. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి నేను స్టార్టింగ్ వచ్చి రాగానే నేను మోడలింగ్ జాయిన్ అయ్యాను అనమాట. హైదరాబాద్లో ఒక మోడలింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. సో దాంట్లో నేను జాయిన్ అయ్యాను. అదొక 3 months కోర్సు. అది అయిన తర్వాత అందులో గుడ్ నేమ్ వస్తే అడ్వాన్స్ మోడలింగ్ అని ఉంటుంది. ఓకే, సో దాన్ని కూడా మనం కంప్లీట్ చేశాను అనమాట. అందులోనే సెకండ్ ఉంటుంది. సో పే చేయాలి, ఫీజెస్ ఉంటాయి ఇన్స్టిట్యూట్లో. ఆ ఇన్స్టిట్యూట్లో పే చేసుకుని ఒక అప్రాక్స్ 60K అట్లా దానికి వెళ్ళిపోయింది. ఓకే, సో దానికి మనం పే చేస్తే ఇన్కమ్ ఎట్లా రావాలనేది ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా తెలియదు చాలా మందికి. అవును, సో నాకు కూడా తెలియదు. జాయిన్ అయ్యాము, వెళ్ళాము, ర్యాంప్ వాక్ చేసాం, అదే థాట్. మన ఐ మూవీ ఉంది కదా సంథింగ్, దాంట్లో ఫ్యాషన్ షోస్ ఎట్లా విక్రమ్ గారు ట్రాన్స్ఫర్మేషన్. అవును. సో అవి చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మనకి ఫ్యాషన్ షోస్ చూసుకుంటూ, సో నేను ఒక ఫ్యాషన్గా ఎందుకు ఉండకూడదు అని నేను ఒక డిసైడ్ అయ్యి హైదరాబాద్ వచ్చేసాను. సో మోడలింగ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి నార్మల్ మోడలింగ్ అడ్వాన్స్ కూడా చేసుకుంటూ, సో అట్లా నేను లోకల్ షోస్ చిన్న షోస్ అయితే చేయలేదు, పెద్ద షోస్ చేసుకుంటూ లక్నో, ఢిల్లీ, పూణే, రాంచీ, సో ఇట్లా పెద్ద షోస్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సూపర్. సో అదలాగా కెరియర్ 1 year కంటిన్యూ చేసింది దాన్ని. సో కంటిన్యూ అయిన తర్వాత ఓకే కొంచెం స్టేబుల్ అవుతున్నాం మనం అనుకున్న టైంకి కోవిడ్ ఇస్తుంది. అయ్యో, మొత్తం రివర్స్ అయిపోయింది. ఒక బిల్డింగ్ అనేది స్టార్ట్ చేసిన అప్పుడే ఆ బిల్డింగ్ మొత్తం పడిపోయింది అనమాట. అయ్యో. సో 1 year మళ్ళీ గ్యాప్, ఇంట్లోనే ఉండాలి ఖచ్చితంగా. నేను 100 days ఇంట్లోనే ఉన్నా. 100 days ఇంట్లోనే ఉండి ఒక్కడనే ఉన్నాను రూమ్లో. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయి లాక్డౌన్ 14 days క్వారంటైన్ ఉండి కూడా వెళ్ళిపోయాడు. సో నాకు వేరే ఆప్షన్ లేదు. సో ఇంట్లోనే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని రాదు. అయ్యో. కానీ ఆ క్వారంటైన్లోనే ఇంట్లోనే ఉండి కూడా ఫుడ్ ప్రిపేరింగ్, ఫుడ్ అది ఎలా చేసుకోవాలి అన్నీ అందులో నేర్చుకున్నాం. 3-4 times మొత్తం స్పాయిల్ అయిపోయి మనమే తినాలి, ఎలా వచ్చా మనమే తినాలి. సో దాన్ని మనం ఎలా చేసుకొని ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసి నేర్చుకున్నాను. ఇప్పుడైతే మొత్తం వంట కూడా చేస్తారు, అయితే దమ్ బిర్యానీతో సహా. వచ్చే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. సో దాన్ని మనం అట్లా మోడలింగ్ కంటిన్యూ చేసుకుంటూ, నాకు మోడలింగ్ నుంచి ఇన్కమ్ అనేది ఎక్కువ రాలేదు. సో ఫీల్డ్ చూసుకున్నా కానీ ఇన్కమ్ అయితే రాలేదు. ఓకే, సో అవుట్ గోయింగ్ పోయింది కానీ ఇన్కమ్ అయితే ఎక్కువగా రాలేదు. సో అట్లా నాకు ఫ్రెండ్, నా జూనియర్ పవన్ అనేవాడు అక్కడ అలా జాయిన్ అయ్యాడు అనమాట, నాకు జూనియర్. సో తను కొంచెం లింక్స్ సపోర్ట్ చేశాడు. సో ఒక్క లింక్ ద్వారా మనం ఏదైనా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మన లింక్స్ అనేది సంపాదించుకోవాలి. అది ఎలా నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. సినీ ఫీల్డ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత నెట్వర్క్ ఉంటే అంత
మనకి ఫ్యూచర్ పైకి వస్తాం. అవును. నార్మల్ పీపుల్స్ అయితే పైకి రాలేరు, Hmm. అస్సలు రాలేరు పైకి. Hmm. ఎంత కష్టపడినా రాలేరు. Hmm. లింక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అట్లా నేను క్యాస్టింగ్ ద్వారా ముందుకు వెళ్తూ ఇంకా నేర్చుకుంటూ Hmm. ముందుకు వెళ్ళాను అనమాట. ఆడిషన్స్ దగ్గర నేను ఒక 40 ఆడిషన్స్ ఇచ్చాను. ఓ 40 ఆడిషన్స్. అందులో 15 మూవీస్ అయినా సీరియల్స్? మూవీస్, సీరియల్స్, వెబ్ సిరీస్, ఇంక్లూడింగ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా, దానికి కూడా వెళ్ళాను. సో దీన్ని కూడా ఒక్కటి కూడా క్యారెక్టర్ తక్కువగా చేసి చూడలేదు. ఏ క్యారెక్టర్ని వచ్చి చేద్దాం, ఏదైనా చేద్దాం, ఫస్ట్ మనం అంటే చూపించుకోవాలి, ఆ తర్వాత మనకు ఆపర్చునిటీస్ అదే వస్తాయి. సో అట్లా మనం ఆడిషన్స్ ఇచ్చుకుంటూ కొన్ని ఒక 15 ఆడిషన్స్ నాకు తెలియదు. ఆడిషన్స్ ఎలా ఇవ్వాలి కూడా తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లనే బేసిక్గా అంటే మూవీ ఆడిషన్స్ ఇవ్వకూడదు, అంటే మూవీలోనే ఒక డైలాగ్ అయితే ఇవ్వకూడదు, మన ఓన్ డైలాగ్ అనేది చెప్పుకుంటే ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఆడిషన్కి ఇచ్చినప్పుడు వాడు ఆడిషన్ కెమెరా అదే మనకి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ ఎవరు ఉంటారో వాళ్ళు ఒక సినిమా డైలాగ్ చెప్పనుకో, వాళ్ళ థాట్లో ఆ హీరోనే ఉంటాడు. ఓకే, ఆ హీరో చెప్పాడు ఆ థాట్లో అంటారు, దాన్ని కాపీ చేసి అంటారు కాబట్టి కాపీ చేసి అంటారు. నీకేం వచ్చింది, రాదు. సో ఓన్గా ఒక డైలాగ్ సృష్టించుకొని మనం వెళ్తే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట అది. ఆడిషన్కి వెళ్తే ఖచ్చితంగా మీ ఓన్గా ఒక డైలాగ్ నేర్చుకుని ఒక 2-3 నేర్చుకొని వెళ్ళండి. నవరసాల్లో ఏదో ఒక 2-3 రసాలు నేర్చుకొని వెళ్తే మంచిది అనమాట. సో అట్లా ఆడిషన్స్కి వెళ్ళి చేసుకొని నేను ఇంకా అలా మెల్లిగా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను. నేను డైరెక్ట్గా సీనియర్ ఆర్టిస్ట్ అవ్వలేదు. ఎట్లా అంటే ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు. సపోర్టింగ్ అయితే దీంట్లో ఎవ్వరూ నాకు ఇవ్వలేదు. సో సపోర్టింగ్ అయితే జస్ట్ మాట సహాయం అనేది ఉన్నది, అస్సలు లేదా నన్ను మాట సహాయం అన్నది అంతే. సమ్ముడు నీకు చేస్తా, ఇండస్ట్రీలో 2 words కామన్, చెప్తాను బ్రో, చూద్దాం బ్రో, ఈ 2 words కామన్ అనమాట. ప్రొఫైల్ పంపించండి, ఈ 2 words కామన్ అనమాట. ఇది చెప్తాం బ్రో. ఆ చెప్తాను అనేది సంవత్సరం అయిపోవచ్చు, 2 years అయినా ఎన్ని అయిపోవచ్చు, అది వస్తలేదు. కానీ మన ప్రొఫైల్లో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది ఒక మంచి క్యారెక్టర్, మనం మంచివాడు, మన మాట తీరు బట్టి ఏదైనా సరే ఎప్పటికైనా సరే వాళ్ళు చెప్తారు. నెంబర్ అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకుంటారు, ప్రొఫైల్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ దగ్గర, ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా చెప్తారు అనమాట. కానీ వెయిటింగ్ అనేది ఉండాలి, దీంట్లో పేషెన్స్ చాలా ఉండాలి, ఎంత ఉంటే అంత మంచిది అనమాట మనకి. సో అట్లా నేను ముందుకు వెళ్ళి ఆడిషన్ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. బ్యాక్గ్రౌండ్ బ్లర్రే, అలా చెప్పేలా వెళ్ళిపోయే క్యారెక్టర్ అవి కూడా చేసుకుని వచ్చాను నేను. సో చేసుకుంటూ అలాగా ఒక క్యారెక్టర్ సీరియల్స్లోకి ఇంకా మూవీస్ చేసేసి చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట. చేసుకుంటూ వచ్చాను. ఇంకా అసలు మైండ్ పనిచేయలేదు కొన్ని రోజుల దాకా నాకైతే. ఎందుకు ఇన్ని రోజులు అసలు మనకి క్యారెక్టర్ ఎందుకు దొరకట్లేదు, మంచిగా మన లుకింగ్ బాగుంది కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉండాలి మంచి. ఫస్ట్ ఆపోజిట్ వాడు ఖచ్చితంగా నెగిటివ్గా చేస్తాడు, ఇది బాగాలేదు బ్రో, అది బాగాలేదు, అది ఆడి వృత్తి, ఆడు కావాలని అంటాడు, ఏమంటాడో మనకు తెలియదు, అది ఆడికి అనవసరం మనకి. సో మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. నాకు మోటివేషన్లో ఫస్ట్ ఉన్నవాళ్ళు మా మదర్ చాలా మోటివేషన్ ఇచ్చింది. నువ్వు వెళ్ళు, ఎలాగైనా చేసుకో. డాడీ అన్నయ్య కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఏంటంటే మదర్ ఏంటంటే ఇంట్లో అంతా సెటిల్ బ్రో. ఎక్కడ ప్రాపర్ మీది? వైజాగ్ నాది. ప్రాపర్ పెరిగిందంతా వైజాగ్ నాది. సో మదర్ అనేది బాగా సపోర్ట్ చేశారు. డాడీ అన్న కూడా సపోర్ట్ చేశారు కొన్ని రోజుల వరకే. సో వాళ్ళకి బాధ్యత అనేది తెలుసు కాబట్టి, మనకంటే పెద్దోళ్ళు కాబట్టి, అబ్బాయిలు అంటే ఇంట్లో ఉండాలి. వాళ్ళు ముందు మనకంటే చూశారు, నాకంటే 5 years మా అన్న పెద్దోడు. సో ఆల్రెడీ ముందు అనేది ఎలా జరుగుతుంది, డబ్బులు సంపాదించే జాబ్ ఎలా ఉంటుందో అది తెలుసు. సో 1 year దాకా నా సపోర్ట్, 1 year 2 years దాకా సపోర్ట్ చేశాడు. తర్వాత ఇంక వదిలేశారా, ఎందుకురా, ఏమి రావట్లేదు కదా, వదిలేసా, ఏదో ఒకటి జాబ్ చూసుకో, లేదంటే వేరేదైనా చేసుకో. సో ఈ టైప్గా ఆయన చెప్పాడు అనమాట. కానీ వదలొద్దు అని అనలేదు, వదిలే అని అనలేదు. ఇండస్ట్రీని చేసుకో, ఒకటి పెట్టుకో, నీకు మంచిదని చెప్పాడు అనమాట. ఒక్కొక్కసారి మనకి మంటతుండేది వద్దనే సరే, అంటే చేస్తున్నప్పుడు కూడా ఇంకా వద్దు అని అంటే బాగో కదా, డిమోటివేట్ లాగా అనిపిస్తుంది అనమాట. కానీ డిమోటివేట్గా తీసుకునేవాడిని, మంచిగా తీసుకునేవాడిని అన్న చెప్పినప్పుడు. సో ఏం చేస్తుంటారు ఫాదర్ మదర్ వచ్చి మనకి ICDS సూపర్వైజర్ అనమాట మా మదర్. బ్రదర్ వచ్చి ఇంటెలిజెన్స్ క్రైమ్ డిపార్ట్మెంట్ అనమాట. డాడీ వచ్చి డాకేడ్లో వెల్డర్కి సూపర్వైజర్, అన్ని వైజాగ్లోనే. మమ్మీ డాడీ వైజాగే, అన్న హైదరాబాద్లో కొన్ని రోజులు చేశాడు. సో తర్వాత మళ్ళీ వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు అనమాట. మీ బ్రదర్ ఇప్పుడు చూసి ఉంటారు మిమ్మల్ని. నేను ఒకసారి ప్రాంక్ కూడా చేసేవాళ్ళు వేద. ఎట్లా అంటే నేను ఎక్కువగా మనం ఇంటికి వెళ్తే సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటికి కొంచెం దూరంగానే ఉంటాం. అది అజిత్ ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఎందుకంటే ఒక 6 months అవ్వచ్చు, 5 months అవ్వచ్చు, 4 months అవ్వచ్చు ఇంటికి వెళ్ళడానికి. కాల్లో టచ్లో ఉంటారు, అది వేరే. కానీ ఇంటికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ చూడడం అది వేరే. సో అట్లా నేను మమ్మీ వాళ్ళకి అయితే కొంచెం దూరంగా ఉండేవాడిని అనమాట. తర్వాత నేను
మమ్మీ వాళ్ళకి ఒకరోజు సీరియల్ చేసినప్పుడు టీవీలో వచ్చాను, పెట్టాను అన్నమాట. టీవీలో పెట్టినప్పుడు అంటే చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చారా? ఇలా వస్తానని కూడా తెలియదు. అంతే మనకి ఎట్లా అంటే మనం పెద్ద యాక్టర్ కాదు అప్పుడు, ఇంకా చిన్న యాక్టర్. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సూర్యకాంతం కాదు. దాన్ని చేసినప్పుడు నేను ఎన్నెన్నో జన్మల బంధం ఒకటి సాధన సీరియల్ గెస్ట్ రోల్ చేశాను అనమాట. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనకు చెప్పరు. అంటే ప్రాపర్గా అందులో క్యారెక్టర్ కంటిన్యూటీ అయితేనే మనకి ఎప్పుడు వస్తుంది, ఏది వస్తుందో మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు వస్తుంది తెలియదు. సో ఆ ముందు రోజు నాకు తెలిసింది అనమాట. అందులో తెలిసిన మనకి మేనేజర్ ఉంటే, బ్రో రేపు మీది వస్తుంది ఛానల్ యూట్యూబ్లో టీవీలో వస్తుంది అంటే పెట్టాను అనమాట. మమ్మీ వాళ్ళకి అమ్మ కూర్చొని టీవీ దగ్గర కూర్చోబెట్టాను. ఏరా అంతే చూడు టీవీ ఒకటి పెడతాను. పెట్టారు. నేను ఆల్రెడీ కెమెరా మొబైల్ ఆన్ చేసి పెట్టుకున్నాను, వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని. ఆన్ చేశారు, సీరియల్ వచ్చింది, ఇంకా షాక్. సో అది నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేనేంటంటే చాలా 4 years టోటల్గా నేను ఇండస్ట్రీకి 5 years అవుతుంది. కోవిడ్ తీసేస్తే 3 years, కోవిడ్తో కలిపితే 5 years అనమాట. చాలా స్ట్రగుల్ అయినమాట. ఎంత ఆపర్చునిటీస్ చెప్తాను బ్రో, ఆ వర్డ్ ఖచ్చితంగా ఇండస్ట్రీలో కామన్. అది ఓకే. అది చెప్పుకుంటూ ఒక 1 month 2 months 3 months వెయిటింగ్ అనేది ఉండిపోయేది అనమాట. నాకు అప్డేట్ ఎలా కావాలి, ఫ్రెండ్ స్టెప్ ఎలా వేయాలి ఎవరు చెప్పారు కాదు. కొన్ని సమయంలో చాలా అంటే చాలా రూమ్లో ఉండి బాధపడిపోయాను. ఒక బాయ్గా ఎంత బాధ అంతా మనకే తెలుసు. ఆ పెయిన్ అనేది ఇంకా గొంతులో ఉండిపోతుంది, బయటికి రాదు, కళ్ళలోంచి అసలు రాదు. సో పెయిన్ లోపల ఉంటుంది. సో చాలా అంటే చాలా బాధపడ్డాను, నేను ఫుల్గా బాధపడ్డాను. వన్స్ అపాన్ టైంలో అయితే నా దగ్గర 350 కాంటాక్ట్స్ ఉండేవి, మేనేజర్స్, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు అన్నీ కూడా. అన్ని నెంబర్ ఒకసారి డిలీట్ చేస్తాను. అది కోపం వచ్చి ఎన్ని రోజులు కష్టపడతాం, ఎన్ని రోజులు ఆన్సర్ ఆపర్చునిటీ రావట్లేదు, డిప్రెషన్, కోపం, ఇంట్లో వాళ్ళు చూపించేవాడిని కోపం అంతా. లాభం లేదు, ఏదో ఒకటి చేసుకుందాంలే, ఏదో ఒక షాప్లో పెట్టుకుందాం, లేదా షాప్కి వెళ్ళిపోదాం అనేసి తర్వాత 350 నెంబర్స్ ఎన్ని ఉంటే డిలీట్ చేస్తాను. చేసిన తర్వాత అది మోడలింగ్ ఫస్ట్లోనే పోయింది. తర్వాత ఇండస్ట్రీకి కొంచెం వెయిట్ కంప్లీట్ ఇంకా వేస్ట్ అయిపోయింది అనమాట. వెయిట్ చేసి మూవీస్ గురించి అయితే అది రావట్లేదు, నెంబర్స్ కూడా డిలీట్ చేస్తాను. దాని తర్వాత ఇంకా లాభం లేదని నేను ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా నాకు ఒక కాస్టింగ్ వచ్చింది అనమాట, యాంకరింగ్గా కావాలి అనేసి. న్యూస్ ఛానల్ అనమాట. అదొక ఛానల్ KNTV అనేసి ఒకటి ఉండేది అనమాట ఛానల్. సో అందులో చేశాను యాంకరింగ్, న్యూస్ రిపోర్టర్గా కూడా చేశాను. కొంచెం స్కిల్స్ అయితే ఉన్నాయి, యాంకరింగ్ స్కిల్స్ మీ అంత కాదు కానీ ఓకే. సో దాంట్లో నాకు ఆ స్కిల్స్ ఎదుర్కొని ఉన్నాను అనమాట, యాంకరింగ్ స్కిల్స్. తర్వాత అదొక 1 year కంటిన్యూ చేశాను. సో దాని తర్వాత అలాగా కొన్ని గెస్ట్ రోల్స్ చేసుకుంటూ సీరియల్స్ కొంచెం ఏమైతే స్టార్ట్ అవుతుంది, అది ప్రొఫైల్ అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట నాది ఇండస్ట్రీలో పరిగెట్టడం. సో దాని తర్వాత మార్నింగ్ అంతా యాంకరింగ్ చేసేవాడిని, ఈవినింగ్ టైంలో జిమ్ ట్రైనర్గా చేశాను అనమాట నేను. అది ఎట్లా వచ్చింది సడన్గా? సో నేను మనం నార్మల్గా జిమ్ అయితే నేను చేసేవాడిని. మనం జిమ్ ట్రైనర్ కాకుండా ముందు జిమ్ చేస్తున్నారా? ఇప్పుడు కూడా చేస్తుంటా, కానీ ఇప్పుడైతే షెడ్యూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత షెడ్యూల్లో గ్యాప్ అయితే దొరకట్లేదు. ఇప్పుడు జిమ్ మోకం చూసి 45 days అవుతుంది, జిమ్కి వెళ్ళలేకపోతున్నాను. సో అట్లా జిమ్ ట్రైనింగ్ ఈవినింగ్ చేసుకునేవాడిని, మార్నింగ్ అంతా సీరియల్, సో నార్మల్గా యాంకరింగ్. సో షూట్స్ ఉన్నప్పుడు షూట్స్కి వెళ్ళేవాడిని. మనకి యాంకరింగ్ ఛానల్ వాళ్ళు కొంచెం క్లోజ్ అయినప్పుడు, సార్ నాకు ఇలా షూట్ ఉంది వెళ్తాను సార్ అంటే చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా. ఓకే, వెళ్ళేవాడిని అనమాట. సో అలాగా వెళ్ళే కొద్ది నాకు సూర్యకాంత్ ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు. సో అదే కదా బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ చాలా అంటే నాకు అందులో తెలిసిన మేనేజర్ అనమాట, విజయ్ అని. సో మంచి విజయ్ ఒకడు, తర్వాత మహేష్ అనే ఒక అన్న. సో ఇట్లా కొంత మేనేజర్ నాకు బాగా క్లోజ్ అయ్యారు అనమాట. ఇట్లా పేమెంట్ ఎంత బ్రో అని అడగను కాదు, వెళ్ళిన తర్వాత బ్రో మంచి క్యారెక్టర్ చెప్పండి నేను చేస్తా. సో వాళ్ళు లేట్ అయినా సరే మంచి క్యారెక్టర్ ఫస్ట్ కాల్ నాకు వచ్చింది అనమాట, తమ్ముడు ఇలాంటి క్యారెక్టర్ ఉంది చేస్తావా, ఇన్ని ఎపిసోడ్కి వస్తావు, ఇన్ని డేస్కి వస్తావు, చేస్తావు అన్న చెప్పడమే లేట్ వచ్చేద్దాం. సో అట్లా వెళ్ళిపోయాడు అనమాట నేను. సో పేమెంట్ కి ఆలోచించుకుంటే వెళ్ళిపోయాను. ఫస్ట్ ఏదైనా సరే ఇండస్ట్రీకి వచ్చిన పేమెంట్ గురించి ఆలోచించకూడదు, ఫ్రీగానే చెయ్యి, మంచి క్యారెక్టర్ చెయ్యి, కంటిన్యూగా ఉండు, లింక్స్ పెంచుకో, పేమెంట్ అస్సలు ఆలోచించవచ్చు. సెటిల్ అయిన తర్వాత నిన్నే నిలబడుతుంది పేమెంట్, ఆటోమేటిక్గా వస్తుంది నీకు. నీ ప్రొఫైల్ ఎంత స్ట్రాంగ్ అయితే అంత పేమెంట్ నువ్వు డిమాండ్ చేయొచ్చు. సో ప్రొఫైల్ స్ట్రాంగ్గా చేసుకో, ఫస్ట్ వర్క్ అనేది నేర్చుకో, ఇండస్ట్రీకి అయితే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది నేర్చుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా నీకు వెళ్ళిపోతే నీ గురించి అక్కడ ఎవ్వరు రెడీగా ఉండరు, ఇండస్ట్రీలో ఎవ్వరు రెడీగా ఉండరు నీ గురించి. నీలాంటి వాళ్ళు 100,000 మంది ఉన్నారు కృష్ణానగర్లో, 100,000 మంది. వాళ్ళన్నీ దాటుకుంటూ నచ్చా ఇండస్ట్రీకి వచ్చాను. సూర్యకాంత్ మంచి బ్రేక్ నాకు, అదొక 35-40 ఎపిసోడ్స్ చేశాను నేను, మంచి క్యారెక్టర్. సో ఇండస్ట్రీలో ఏంటంటే చెప్పకూడదు, మ్యారేజ్ అయిపోతే క్యారెక్టర్ అయిపోద్ది, ఒకటంటే మ్యారేజ్ అయినప్పుడు క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా అనమాట. సో అది మెయిన్ క్యారెక్టర్ కాదు,
అంతే హీరోకి బ్రదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకి, హీరోయిన్కి సిస్టర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి బ్రేక్ అయిపోతుంటారు ఒక్కొక్కసారి. సో మెయిన్ క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట. మ్యారేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, మ్యారేజ్ ముందు ఇంకో స్టార్ట్ అవుతుంది. సో అట్లా నా క్యారెక్టర్ అయిపోయింది అనమాట సూర్యకాంత్లో. ఒక 10 days బాధపడ్డాను, అయ్యో సడన్గా అయిపోయింది క్యారెక్టర్, నెక్స్ట్ ఏంటి. సో నాకు అర్థం కాలేదు 10 days. అది మరి ముందే చెప్పారా మీకు ఇనిషియల్గా మీరు షూట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు? అంటే చెప్పలేం, స్టోరీస్ ఫస్ట్ ఆపర్చునిటీ కాబట్టి ఇంక మీరు చేస్తారు. చేస్తాను, ఇంక ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు నాకు క్యారెక్టర్ ఉంటుంది నేనేం అడగలేదు. మంచి ఆపర్చునిటీ నాకు అది. సో వదులుకోకూడదు, ఎన్ని రోజులు అవుతుందని వాళ్ళని అడగకూడదు. సో వాళ్ళే చెప్తారు. సో అలా నేను అడగకుండా చాలా వాటిలో నేను అడగలేదు. కొన్ని పేమెంట్ అని అవని, క్యారెక్టర్ ఏంటి బ్రో అని, ఎన్ని రోజులు వస్తుంది, టైమింగ్ ఏంటి అని అడగలేదు. టైమింగ్ 6 అంటే షార్ప్గా 5:30 కల్లా నేను లొకేషన్లో ఉంటాను. అది నాకు అలవాటు అనమాట. 6 అంటే 5:30 కల్లా ఉంటాను. హాఫ్ అన్ అవర్ ముందు పక్కా ఉంటాను. అది ఉండాలి, అది ఫస్ట్ క్వాలిటీ అనమాట ఆర్టిస్ట్కి. సో అట్లా టైమింగ్స్ అనేవి ఉండేవాడిని. సో నాకు మంచి బ్రేక్ సూర్యకాంతం. ఒక 40 episodes 35 episodes చేశాను. అది అయిన తర్వాత 10 days బాధపడిపోయాను అనమాట. అంటే సడన్గా ఆగిపోయింది క్యారెక్టర్ ఏంది. దాని గురించి నేను ఇంకా ఆర్గ్యుమెంట్ కానీ ఇంకేం చేయలేదు. అయిపోయింది. దానికి ప్రొఫైల్, అది ఆ ప్రొఫైల్ నేను యూజ్ చేసుకొని మంచిగా అందరికీ మేనేజర్స్ పంపించుకున్నాను అనమాట. సో దగ్గర నాకు చాలా మంది మేనేజర్స్ కాంటాక్ట్లో ఉన్నారు. నా ప్రొఫైల్, నా పేరు ముబీన్ అన్న లేదంటే నా ఫోటో పంపించినా తక్కువ గుర్తుపడతారు అనమాట మేనేజర్స్. అది ఒక లింక్స్ అయితే నాకు చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా మూవీస్కి కానీ సీరియస్గా నాకు లింక్స్ అయితే చాలా ఉన్నాయి. లింక్స్ని అలా బిల్డప్ సర్కిల్ చేసుకున్నాను నేను. ఫస్ట్ అదైతే ఉండాలి. సో 10 days నేను బాధపడిన తర్వాత కాల్స్ చాలా వస్తుంటాయి, బ్రో ఖాళీ ఉన్నావా లేదా, ఇటు వీక్స్లో కానీ మంత్లీలో 4 weeksలో ఫస్ట్ వీక్ 3rd week ఒక సీరియల్ పెట్టుకుంటారు, సెకండ్ వీక్ 4th week ఒక సీరియల్ పెట్టుకుంటారు, 1 week గ్యాప్ ఇచ్చుకుంటారు అనమాట. సో అట్లా సూర్యకాంత్ అనేది ఫస్ట్ వీక్ 3rd week చేసేవాడిని. సెకండ్ వీక్ నుంచి వెయిట్ చేసేవాడిని. సీరియల్ సడన్గా ఆగిపోయింది. తర్వాత ఏం చేయాలి, ఏమీ అర్థం కావట్లేదు. సడన్గా ఇన్ హౌస్ నుంచి, ఈటీవీ ఇన్ హౌస్ మెయిన్ అనమాట, పెద్ద బ్రాంచ్ అది, మెయిన్ అది పిల్లర్. సో అక్కడి నుంచి కాల్ వచ్చింది, బ్రదర్ ఇలా హీరోగా సెకండ్ హీరోగా అనుకుంటున్నాము, ఖాళీగా ఉన్నారు లేదంటే ఖాళీ చేశారా అని. మస్తాన్ అనమాట తన పేరు. మస్తాన్ గారు. సో అట్లా నాకు మెయిన్ ప్రసాద్ సార్ కూడా మెయిన్ అనమాట, CEO తనకి. సో తన కూడా నాకు కలవడం జరిగింది అనమాట. సార్ ఇట్లే సార్ నాది ఇలా క్యారెక్టర్ చేస్తుంటాను, మంచిగా యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి నాకు. అంటే నాకు చెప్పుకోవడం కాదు, వీడియోస్ ఉంటాయి, వీడియోస్ చూడండి. లేదా నా ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను, అవి కూడా చూస్తానండి. సార్ని కూడా కలవడం అని, ప్రసాద్ సార్ని కలవడం అని, సార్ ఇట్లా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, నేమ్ నెంబర్ రాసుకున్నారు, కావాల్సి చిన్న అన్నారు అనమాట. ఏ ఆడిషన్ ఇచ్చినా నీకు వెంటనే చెప్పరు, తమ్ముడు నువ్వు సెలెక్ట్ అయిపోయావు రేపు నుంచి షూట్ అని చెప్పరు. అదొక ఎగ్జామ్. ఎగ్జామ్ నీకు రాయాలి, రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. ఆ నెంబర్ నీకు దాని గురించి నాకు కాల్ రాలితే ఏం చేయాలి, ఇది ఏం టెన్షన్ పడకు. ఆడిషన్ ఇచ్చావు, నీ నెంబర్ సేవ్ ఉంటుంది, నీ ప్రొఫైల్ సేవ్ ఉంటుంది, నీ ఇచ్చిన ఆడిషన్ వీడియో కూడా సేవ్ అయ్యి ఉంటుంది. ఆ మూవీ స్టార్ట్ అయినంత వరకు, ఈ సీరియల్ అయినా ఏదైనా సరే వెయిటింగ్ అనేది చేయాలి. వెయిట్ చేస్తే నీకు ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో అట్లా నేను ఈటీవీ హౌస్ని కాల్ వచ్చింది అనమాట. సో ఇట్లా 2nd and 4th week హీరోగా సెకండ్ హీరో అనుపల్లవి సీరియల్ ఏం చేస్తుంది, కార్తీక్ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్, ఫుల్ ఎమోషనల్ అనమాట, చాలా లవ్గా ఉంటుంది అనమాట, కొంచెం సైకోయిజంగా ఉంటుంది, లవర్ మీద ఇరిటేట్ అవ్వడం. అవును, కూడా హీరోయిన్ అవన్నీ కావాలి, సంథింగ్ ఏదో అవును ఫైట్ చేస్తూ ఉంటాం. అంటే తను ఎట్లా అంటే చిన్నది మెయిన్ హీరో ఉంటాడు అనమాట, తను లవ్ చేస్తూ ఉంటాడు, తిరిగి నన్ను లవ్ చేస్తూ ఉంటుంది, నేను ఇద్దరు లవ్ చేసుకుంటాం. సో మెయిన్ హీరోయిన్ ఇంకోటి ఉంటుంది, తనేమో హీరోయిన్ లవ్ చేస్తుంది, ఒక దగ్గర ఉంటుంది క్యారెక్టర్, మిక్స్ అయితే ఉంటుంది అనమాట. సో తన మిస్అండర్స్టాండింగ్ వల్ల నేను లవ్ చేస్తున్నాడు, నా దగ్గర నువ్వు ఎక్కువగా నేను లవ్ చేయట్లేదు, నా ప్రేమ నీకు కనిపించట్లేదు అని. సో ఆ టైప్గా ఒక స్టోరీ అనమాట ఇది, కానీ చాలా బాగుంటుంది. 3:30 వస్తుంది ఈటీవీలో, చూడండి అందరూ. సో ఆ క్యారెక్టర్ ద్వారా మంచి క్యారెక్టర్, చాలా సెకండ్ హీరోగా నేను, దాని ద్వారా నాకు చాలా అంటే చాలా నేమ్ వచ్చింది. అప్పుడు దాకా పరిగెట్టిన ప్రొఫైల్ ఇంకా బాగా పరిగెట్టింది. మోబిన్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యాడు, ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి ఆర్టిస్ట్ వచ్చాడు అని అప్పుడు ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్ గా అయిందన్నమాట నాది. ఇప్పుడు హ్యాపీయా? చాలా బెస్ట్ మెమరీ అంటే ఏమని చెప్తారు? ఈ 5 years లో ఒక మంచి మెమరీ అంటే ఆఫ్ కోర్స్ సూర్యకాంత్ అనుపల్లవి. బేసిక్ అయితే ఏం లేదు, కానీ ఇదైతే ఉంది. నెక్స్ట్ కొంచెం అప్డేట్ చేస్తాను అనమాట. కొడితే మెయిన్ పిల్లర్ హీరో కొట్టాలి, లేదా మూవీస్ లోకి వెళ్ళిపోయి హీరో పక్కన తమ్ముడు క్యారెక్టర్ కానీ ఇలాంటి క్యారెక్టర్ చేయాలి. నేను డైరెక్ట్ గా హీరో అయిపోయి అనట్లేదు, దానికోసం చాలా మంది ఉన్నారు. సో ఏంటంటే ఇండస్ట్రీలో ఏంటంటే బ్రదర్, నీకంటే సెల్ఫ్ లో హీరో అవ్వాలి లేదంటే మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అనేది నీకు ఉంటది. అది నీ సెల్ఫ్ అనమాట, నువ్వు అనుకోవడం తప్పులేదు, అది ఆపోజిట్ కూడా అనుకోవాలి. సో వాడికి నీ గురించి అయితే చెప్పుకోవాలి, తెలియాలి వాడికి. సో డెఫినెట్గా ఆపర్చునిటీ వస్తుంది అనమాట. ఒకటి ఏంటంటే ఇండస్ట్రీలో ఏంటంటే
సడన్గా అయితే రాలేం, డైరెక్ట్గా రాలేం. అదే అదే దానికి నువ్వు నీళ్ళటలు 100 మంది ఉంటారు రెడీగా ఒక ఒక క్యారెక్టర్ గురించి. దానివల్ల నీకు ఏంటంటే ఇండస్ట్రీకి నేను ఎలా అంటే దానికి 2 ఆప్షన్ పెట్టుకుంటే రండి, లేకపోతే రావద్దు. అంటే వేరే ఇంకొకటి సోర్స్ ఖచ్చితంగా ఉండాలి. నువ్వు డైరెక్ట్గా అయితే రావద్దు, ఇండస్ట్రీకి రావద్దు. ఎందుకంటే నేను పడ్డ స్ట్రగుల్ నా ఆపోజిట్ వ్యక్తి పడకూడదు. చాలా మంది చెప్పరు ఏ ఇండస్ట్రీ కంటే వెళ్ళిపోదాం అక్కడ ఏదో ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో మా ప్రేక్షకులకి వాళ్ళకి ఇండస్ట్రీకి వచ్చేద్దాం, మనం ఆర్టిస్టులని ఎరగదీసేద్దాం, కుమ్మేద్దాం, రీల్స్ చేసుకొని కుమ్మేద్దాం, అట్లాంటివి ఏమి ఉండవు భయ్య. సముద్రం ఇది. ఎంత ఇదే కొద్ది సముద్రం వస్తూనే ఉంటుంది. ఒడ్డు వచ్చే వరకు నువ్వు ఎదాలి, ఒడ్డు వచ్చే వరకు ఎత్తు ఉండాలి. ఏంటంటే డైరెక్ట్గా అయితే నీకు ఆపర్చునిటీ ఉండదు, నీళ్ళని పడేస్తారు ఇండస్ట్రీలో. సో దాన్ని బిల్డప్ చేసుకోవాలి మంచిగా, ఒక ప్రొఫైల్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇండస్ట్రీ డైరెక్ట్గా నువ్వు రావద్దు, వచ్చిన నీకు ఆపర్చునిటీ ఉండదు. కానీ వస్తే ఎలా రావాలి, దానికి నేను ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటి చెప్తానంటే ఇండస్ట్రీకి రా. ఇండస్ట్రీ అంటే తెలుసుకో, అది తెలుసుకుంటూ నువ్వు ఏదో ఒక వర్క్ చేసుకో. ఏదో ఒక వర్క్ నీకు అంటే ఎట్లా అంటే హాస్టల్ ఫీజు గట్టి కొడితే 4,000 బ్రో. హాస్టల్లో ఉండాలి, హాస్టల్ అన్ని ఫుడ్ ఏదంటే. నేనైతే ఫస్ట్ వచ్చిన కానీ నా హాస్టల్లో లేను, నాకు అలవాటు లేదు. నేను రూమ్ తీసుకున్నా, రూమ్లో ఉన్న 6,000 8,000 రూమ్ రెంట్ ఉండేది. ఇంట్లో వాళ్ళు సపోర్ట్, మమ్మీ సపోర్ట్ చేసేది బాగానే, అన్న డాడీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే నేను అదే రూమ్ మెయింటెనెన్స్ కోసం రూమ్కి ఎంత రెంట్ అవుతుందో అదే నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి, మమ్మీ దగ్గర. మిగతా మెయింటెనెన్స్ ఫుడ్కి కానీ ఏమైనా ఉంటే ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బులే. ఏదో ఒక సోర్స్ అనేది పెట్టుకొని ఇండస్ట్రీకి రండి, లేదంటే రావద్దు. చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు, అవమానాలు పడాలి. చాలా మంది, కొంతమంది తిడతారు కూడా, చాలా మంది తిడతారు కూడా ఇండస్ట్రీలో. జరిగింది ఎప్పుడైనా మీకు? జరిగే బ్రో, చెప్పండి, షేర్ చేసుకోండి. ఫేస్ మీద డైరెక్ట్గా అనేవాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు యాక్టర్వా? చాలా మంది ఉన్నారు యాక్టర్స్, చెప్తా చాలా మంది. అంతే, వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకు అది ఇప్పటికీ అర్థం కాదు. ఒక ఎదుటి వ్యక్తిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఒక ఆర్టిస్ట్గా వచ్చినోడు ఇండస్ట్రీకి వచ్చాడు, వీడికి ఏదో నీకు యాక్టింగ్ నచ్చితే ఇవ్వు, లేదా ఎందుకు ఇవ్వకు. కానీ వాడిని డిమోటివేట్ చేయొద్దు, వాడిని ఏమనొద్దు. నచ్చితే చెప్పు, నీ దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటే ఇస్తావు, లేదంటే లైట్ తీసుకుంటాడు. వాడికి కూడా ఆడిషన్స్కి వెళ్తూ ఉంటాడు, కానీ డిమోటివేట్ చేయదు. నేను దగ్గర నుంచి ఇదే చెప్తాను, మీరు ఆడిషన్స్ పెట్టేవాళ్ళు, ఇండస్ట్రీలో ఎవరైనా ఆడిషన్ పెట్టేవాళ్ళు వాళ్ళని డిమోటివేట్ చేయదు ప్లీజ్. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోయినా సరే నచ్చిందని చెప్పేసి మనం పంపించండి తప్ప నచ్చలేదని చెప్పొద్దు. ఎందుకంటే చెప్పొచ్చు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. బ్రో నువ్వు ఇంకా బిల్డ్ చేసుకో, మంచిగా యాక్టింగ్ ఇంకా బాగా చేసుకుని నేర్చుకో, అది చెప్పడం వేరు. ఏంది నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తున్నావు, ఇండస్ట్రీకి రాగలవా, అది అనవసరం మనకి. సో మనం ఏంటంటే అవన్నీ వినాలి, వదిలేయాలి. అది నీకు ఫస్ట్ అనమాట. నువ్వు అలాగ అయితేనే ఇండస్ట్రీలో ఉండగలవు. వాడు నన్ను అనేసాడు, నేను ఇంకా నాకు జీవితం పోయింది నా ఇండస్ట్రీ. ఎందుకు మనకు అవన్నీ? నేను దేనికోసం వచ్చావు? యాక్టింగ్ కోసం వచ్చావు, ఇండస్ట్రీలో కొంచెం ఏదో ఒకట నీకంటే ఒక నేమ్ గుర్తింపు తెచ్చుకుందామనేసి వచ్చావు, అదే ఉండు నువ్వు. అంతేగాని వాడేదో అన్నాడు వీడేదో అన్నాడు నీకు అనవసరం. అంటారు ఇప్పుడు 100 మంది ఉంటారు బ్రో, 100 మందిలో 50 మెంబర్స్కి నువ్వు నచ్చుతావు, 50 మందికి నువ్వు నచ్చవు. 100 మెంబర్స్ నచ్చాలంటే నీకు రూల్ లేదు, 10 మెంబర్స్ కూడా నచ్చుతావు, అది కామన్. అది సో ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటాడు మోబిన్? అది మనకి ఇండస్ట్రీ సెట్ అవ్వకుండా ముందు మనం చిన్నప్పటి నుంచి ఎలా ఉంటాడు. బేసిక్గా మన అంటే కూర్చోము ఒక దగ్గర, పరిగెడుతూనే ఉంటాం. మొత్తం ఎంత పెంక్ అంటే అంత పెంకి. ఊర్లో కూడా, ఊర్లో విలేజ్ నుంచి వచ్చాను నేను సిటీలో నుంచి రాలేదు. విలేజ్ నుంచి వచ్చి సిటీలో ఒక ఇండస్ట్రీలో ఒక మూవీగా గుర్తింపు తెచ్చుకున్నాను. నేను విలేజ్ నుంచి వచ్చా, విలేజ్ నుంచి సిటీలో నుంచి రావాలి. సిటీలో ఉన్నాడు గొప్పవాడు, విలేజ్లో ఉన్నాడు ఇది కాదు, అందరూ మనుషులే. కానీ నీ స్కిల్స్ని చూపించుకో. మనం బేసిక్ ఏంటంటే మామూలుగా ఉంటాం, మనం పెద్ద ఇది భూమి మీద నించోము, పరిగెడుతూనే ఉంటాం. నాకు బేసిక్గా వాలీబాల్ అంటే చాలా ఇష్టం, వాలీబాల్ ఆడుతుంటాం. విలేజ్లో ఖచ్చితంగా 3 to 6 వరకు వాలీబాల్ ఖచ్చితంగా ఆడతాం. ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఒక మూవీకి కాకినాడ వెళ్ళాం, ఒక 30 days మూవీస్, 30 days షూట్ అనమాట అక్కడ. సో 30 days షూట్కి వెళ్ళాను అనమాట. అక్కడ అంతే పల్లెటూరులో మ్యాక్సిమం సీరియల్స్ చూస్తారు, అన్ని సీరియల్ చూస్తారు వాళ్ళు. అందులో అంటే మనకు తెలియదు, అయ్యా గుర్తుపడతారు, మనకి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటున్నాం కదా, మనకు తెలియదు. సో కొంతమంది బ్రదర్ మీరు ఎన్నున్న జనుల బంధులో చేశారు కదా, సూర్యకాంత్లో చేశారు కదా, ఇవి ఎలా చెప్తుంటే అమ్మా ఎంత ఫేమస్ అయిపోయినా అందరూ కొంతమంది అంటే వాళ్ళు కూడా ఎట్లా అంటే అతను ఈ అబ్బాయా కాదా చేసినవాడు అని డౌట్గా వస్తుంటారు. కానీ వచ్చి అడిగేస్తారు, మీరు నేనేనండి చెప్పుకోవాల్సి వస్తుంది కొన్ని సమయంలో. అంటే మనం సెటిల్ అవ్వనంత వరకు చెప్పుకోవాల్సి వస్తుంది, సెటిల్ అయినంత ఆటోమేటిక్గా. ఇప్పుడైతే నేను మామూలుగా జనరల్ ట్రైన్లో కానీ మామూలుగా రిజర్వేషన్ ట్రైన్లో కానీ వెళ్తే ఖచ్చితంగా ట్రైన్లోనే సెల్ఫీలు అడుగుతారు ఖచ్చితంగా.
ఓకే. విలేజ్ వెళ్తే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం, విలేజ్ మొత్తం ఫేమస్ అనమాట మనం. ఇంకా ఏదైనా ఫెస్టివల్ అయితే ఖచ్చితంగా ఫోటోలు రావాల్సిందే, అంత ఫేమస్ అయ్యాం మనం. ఓకే. సో అట్లా మనకి ఫ్యాన్స్ చెప్పుకోకుండా వస్తారు, చెప్పుకుంటూ వస్తారు. మనకి ఎంత ఫేమస్ అవుతుందో అంత మంది వస్తారు అనమాట. కానీ ఫ్యాన్స్ చాలా ఇంపార్టెంట్, అది మనకి మోటివేషన్. సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ కొన్ని చోట్ల పేమెంట్స్కి సంబంధించి కొత్త వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతాయంట. సో ఎంతవరకు నిజం ఇది? పేమెంట్స్ అంటే బ్రో స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది బ్రో. అది ఎట్లా మీరు ఫేస్ చేశారా? చాలా, ఒకటి రెండు కాదు, చాలా చేశాను. పేమెంట్స్ రాలేదు? పేమెంట్స్ అస్సలు రాలేదు కొన్నట్లో. వన్ డే ఎట్లా మనకి షూటింగ్ టైమింగ్స్ ఎట్లా అంటే ఈ సీరియల్ అని మూవీ అని ఏదైనా సరే మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 8:30, 9 వరకు ఉంటుంది అనమాట. సో చాలా కష్టపడతాం, ఎండ ఇది అని ఏముండవు, చేసుకెళ్ళిపోవడమే ఏదైనా సరే. కొన్ని మూవీస్ చెప్పను, మూవీస్ నేమ్స్ చెప్పను, వాళ్ళ పేర్లు కూడా చెప్పకూడదు. సో కొన్ని మూవీస్లో అయితే నాకైతే పేమెంట్ రాలేదు, దగ్గర 30,000, 40,000 ఇట్లా రావాలి. ఒక 5 days షూట్ చేసి అట్లా ఆ పేమెంట్ వస్తుంటారు అనమాట. సో పేమెంట్స్ అయితే వచ్చేవి కాదు. తను ఇంకా అడిగి ఇంకా విసుగు వచ్చేస్తుంది. సో మేనేజర్ ఎట్లా అంటే మేనేజర్ మనం బుక్ చేసుకుంటాం అన్నమాట ఒక యాక్టర్గా. సో వాడిని అడగలేం, వాడేం చేయగలడు? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వస్తే అమౌంట్ ఇవ్వగలడు మనకి. అంటే ప్రొడ్యూసర్ నుంచి ఆగిపోయింది, మీడియేటర్ దగ్గర ప్రొడ్యూసర్ దగ్గర కూడా ఆగిపోతుంటాయి కొన్ని. మీడియేటర్ అంటే మాక్సిమం మీడియేటర్ అంటే కమిట్మెంట్స్ అదే, ఐ మీన్ ఎట్లంటే అమౌంట్ తీసుకుంటారు అన్నమాట వాళ్ళు. ఇంత అమౌంట్ నేను తీసుకుంటాను, ఇంత అమౌంట్ నేను నీకు ఇస్తాను ముందే చెప్పేసుకుంటాడు. మనకు కావాల్సిన క్యారెక్టర్ హాఫ్ అమౌంట్ ఏం తీసుకోడు, ఒక 20% అమౌంట్ తీసుకుంటాడు. సార్ తీసుకో, పోయేదేముంది, మనల్ని సజెస్ట్ చేశాడు, వాడు ఆ మాత్రం అడుగుతాడు. ఆడిది అడగకపోతే కొంతమంది అది అందరిని అడగడు, కొంతమంది అడుగుతారు. వదిలేసేయాలి, మనం ముందుకు వెళ్ళాలి, వదిలేసేయాలి. కొన్నట్లయితే పేమెంట్ వచ్చేవే కదా అసలు. పేమెంట్ కోసం కాల్ చేసి భయ్యా పేమెంట్ పడిందా తనేం చెప్పలేడు, ఎందుకంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి రావాలి అమౌంట్ అనేది. మేనేజర్ తనే మనకి ఇస్తాడు అనమాట. సో అట్లా కొన్నట్లు మూవీస్లో డబ్బులు వచ్చేవి కాదు. సో మరి ఇప్పుడు అనుపల్లవి సీరియల్లో ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. లైక్ అసలు ఎలా ఉంటుంది కాస్టింగ్ క్రూ గారి? ఇది ఎట్లా అంటే మనకి కాల్ వచ్చింది చెప్పాను కదా, ఆ కాల్ అని సెలెక్ట్ అయ్యాను. వెళ్ళినది ఇది ఒక సెకండ్ జనరేషన్ అనమాట. ఇది ఫస్ట్ జనరేషన్ అయిపోయింది, ఇది సెకండ్ జనరేషన్. 300 episode నుంచి మా జనరేషన్ స్టార్ట్ అయింది అనమాట. అందరు కొత్తలమే, మదర్ క్యారెక్టర్ వాళ్ళు, ఇద్దరు క్యారెక్టర్స్ ఓల్డ్ అనమాట, అంటే పాత జనరేషన్ నుంచి ఉన్నవాళ్ళు. వెళ్ళాం, కొత్త జనరేషన్ మొత్తం అంతా అందరు కొత్త వాళ్ళమే. ఫేస్ టు ఫేస్ చూడగానే బ్రో నీ క్యారెక్టర్ ఏంటి బ్రో, బ్రో నీ క్యారెక్టర్ ఏంటి బ్రో, అట్లా అదే అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతో బ్యూటిఫుల్ ఫేసెస్ వస్తుంటాయి బ్రో, మేల్ అవని ఫీమేల్ అవని. ఆ ఫేసెస్ చూసి కూడా క్యారెక్టర్ జడ్జ్ చేయలేం మనం. బ్రో నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావా, ఈ క్యారెక్టర్ ఎట్లా వస్తుంది అనమాట మనకి. ఎట్లా అంటే మేము వెళ్ళిన తరపు కూడా బ్రో నీదే క్యారెక్టర్ బ్రో, నీదే క్యారెక్టర్, అదే అయింది మాకు కూడా. సో మాకు ఆల్రెడీ చెప్పాడు మాది బ్రో నీ సెకండ్ హీరో ఎట్లా అనేసి. కానీ వీళ్ళంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు, తెలియదు మనకి, మారిపోవచ్చు వెళ్ళిన తర్వాత సడన్ గా ఛాన్సెస్. క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్, అరే ఇదేంద్ర మనకు మారిపోయింది క్యారెక్టర్ ఇదే. సో అట్లా ఉంటుంది అన్నమాట. బ్రో మీకు అదే మాది క్యారెక్టర్ అనుకుంటున్నాం బ్రో అంతే మీద. అలా కొన్ని ఎపిసోడ్లు రిలీజ్ అయిన తర్వాత ఓకే మనది క్యారెక్టర్, మనం సెకండ్ హీరో. సో నెక్స్ట్ గోల్ ఏంటి మరి మీది? మెయిన్ హీరో బ్రో, మెయిన్ హీరో చాలా ట్రై చేస్తున్నా, చెయ్యాలి కూడా. ఇప్పుడు దాకా నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చి సెకండ్ హీరో దాకా వచ్చాను. సెకండ్ హీరో అంటే చిన్న మాట కాదు, ఇండస్ట్రీలో టీవీలో నా ఫేస్ కనబడండి చాలా చిన్న. ఇన్ రెస్పాన్స్ కూడా మీకు కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా, ఏమైనా రీల్ చేసినప్పుడు హ్యాష్ ట్యాగ్స్ పెడుతుంటారు అనమాట, అనుపల్లవి సూర్యకాంత్ అయినా పెడుతుంటాం, దాని ద్వారా వస్తూ ఉంటారు మనకి. ఒకసారి వీడియోలు కూడా వైరల్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా ఇన్స్టాగ్రామ్ పెడుతుంటారు బ్రో, ఫీమేల్స్ అనమాట. ఒకసారి అన్న అంటారు, అన్న అని బ్రో మీకు కళ్ళు బాగున్నాయి బ్రో, మీరు చాలా యాక్టింగ్ చేస్తారు అన్న అని ఇవన్నీ పొగడతారు ఏంటి, ఇది ప్రపోజలా లేకపోతే నార్మల్ అర్థం కాదు. సో కొంతమంది అన్న అని పిలుస్తుంటారు, కొంతమంది డార్లింగ్ అని పెడుతూ ఉంటారు. సో వస్తూ ఉంటాయి, అందరికీ రిప్లై అయితే ఇవ్వలేం. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. ఎవరికైనా ప్రపోజ్ చేశారా అసలు మీ యొక్క పర్సనల్ లైఫ్ గురించి? చేసాం బ్రో, 2 సార్లు కూడా మొత్తం రివర్స్ కూడా అయిపోయింది, 2 days బ్రోకెన్ కూడా అయ్యాను. సో దాని తర్వాత ఇంకేం లేదు, ప్రెజెంట్ గోల్ మొత్తం 2 times. షేర్ అంటే ఏం లేదు, ఒక 14 years లవ్ అనమాట చిన్నప్పటి నుంచి. సో వద్దు ఇప్పుడు ఇంకా పేర్లకి వెళ్ళి ఏమదు, మ్యారేజ్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, హ్యాపీగా ఉన్నారు, మనం కూడా హ్యాపీగా ఉన్నాం. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, కంప్లీట్ కాదు. 2 breakups అయింది, ఒకటి అయిందా? 2 అయ్యాయి. 1 అయితే 14 years చిన్నప్పటి నుంచి అట్రాక్షన్ నుంచి స్టార్ట్ చేశాను, ఏమీ తెలీదు. స్టార్ట్ చేసా 14 years, తర్వాత బ్రేకప్ అయిపోయింది, మ్యారేజ్ చేసేసారు, అయిపోయింది. సెకండ్ ఒక 2 months తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయి, 2 months అమ్మాయి, 2 months వరకు లవ్ చేసింది. తర్వాత సంథింగ్ ఏమైందో తెలీదు, సో బ్రేక్.
తర్వాత ఇంకా అప్పటి నుంచి లవ్ అంటే మొత్తం విరక్తి పుట్టేసింది అనమాట. ఇంకేంది లవ్, ఇంకా ఇంట్రెస్ట్ లేదు, ఇంకా వదిలేసే ఫోకస్ గోల్ మీద పెడదాం. మదర్ కూడా చాలా సఫర్ అయిపోయారు నా లవ్ వల్ల. సో ఇంట్లో బాధపడడం చూడలేక అది ఇది చేయలేక చాలా మదర్ బాధపడ్డారు అనమాట. సో యాక్టింగ్లో కానీ సో కెరియర్ వైజ్గా హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు, అందరూ చెప్తారు చిరంజీవి గారు అని. సో నాకైతే చిరంజీవి గారు. తర్వాత ఫ్యాన్ పరంగా అంటే అల్లు అర్జున్ గారు కూడా, తనని కూడా చూసుకుని కొన్ని యాక్టింగ్ నేర్చుకోవడం. పుష్పలో అయితే ఇంకా బాగా నేర్చుకున్నాడు. సో ఇంకా ఎట్లా అంటే ఇంక ఇండస్ట్రీకి వచ్చే కొద్దీ మనం ఒక యాక్టర్ అయిన తర్వాత చాలా నేర్చుకుంటాం ఇండస్ట్రీలో. రోజుకి ఒక కొత్త ప్లేస్, కొత్త స్క్రిప్ట్, కొత్త యాక్టింగ్ రోజు ఉంటాయి. నాకు అనుపల్లిలో నాకు బాగా హెల్ప్ చేసిన రాజు అనే డైరెక్టర్ అన్నమాట. రాజు సార్ డైరెక్టర్ గారు. నాకు తను ఒకటి ఊహించుకుంటారు డైరెక్టర్, ఏ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని ఇలా చేయించాలని ఒకటి అనుకుంటారు అన్నమాట. సో అది అవుట్పుట్ నా దగ్గర నుంచి వచ్చేది కాదు ఒక్కొక్కసారి. తను ఒకటి చెప్పారు, నా దగ్గర వచ్చేది కాదు. కూర్చోబెట్టి తమ్ముడు ఇలా చేయి, కంగారు పడుకో. చాలా మంది డైరెక్టర్లు చెప్పరు బ్రదర్. 100 మెంబర్స్లో 20 మెంబర్స్ చెప్తారు, 70 మెంబర్స్ చెప్పరు. తిడతారు, చాలా తిడతారు. ఏంది ఇది ఎలా చేస్తున్నావు నువ్వు, ఆర్టిస్ట్వా కాదను ఖచ్చితంగా అంటారు. కానీ కొంతమంది, నాకైతే ఇతను సపోర్ట్ చేశారు రాజు సార్. చాలా మంది ఇంకో డైరెక్టర్స్ ఉన్నారు, చాలా మంది సపోర్ట్ చేశారు. ఇలా చేయాలి, కంగారు పడుకో. కెమెరామెన్ కోసం ఖచ్చితంగా మనం అనుకుంటాం సినిమాలో ఎరగదీసేద్దాం, కెమెరామెన్ కోసం వణుకు వచ్చేస్తుంది, షివరింగ్ అయిపోతాం, స్వెట్ వచ్చేస్తుంది కాళ్ళకి చేతులకి. అంత భయపడతారు, బుర్ర మొత్తం తిరిగద్ది, అంత భయపడతాం కెమెరా ముందు రాగానే. కెమెరా ముందుకు వెళ్ళిన ఒకలాగా ఉంటుంది, కెమెరా తర్వాత ఒకలాగా ఉంటుంది. ఈ స్టేజ్ వరకు రావడానికి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఒక 3 మెంబర్స్ ఎవరికి చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా మదర్కి సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసిన వల్ల నేను ఇక్కడికి వచ్చా, లేదంటే రాను నేను. పేరు మా మదర్ ఎంబి నిషా, మహబూబ్ నిషా మా మదర్ పేరు. సో గుడ్ వర్కర్ అన్నమాట మా మమ్మీ కూడా. ఐసిడిఎస్లో హార్డ్ వర్క్, చాలా మంచి వర్కర్ కూడా. మా మమ్మీ కూడా టీచర్ నుంచి సూపర్వైజర్ అయ్యారు. మా మమ్మీ కూడా లైఫ్ అట్లా నాలానే టీచర్ నుంచి పైకి వెళ్ళారు. అలానే మా అన్న కూడా చాలా డిఫెన్స్లో చేసుకుంటూ డిఫెన్స్గా ఒక పోస్ట్కి వచ్చాడు. మా డాడీ కూడా. మధ్యలో మీరు కూడా ఎక్కడికి వెళ్ళారంటే కదా? నేను వెళ్ళాం బ్రో. మనం ఆర్మీ సెలక్షన్కి వెళ్ళాను, నేవీకి, సిఆర్పిఎఫ్కి వెళ్ళా. ట్రై చేశాను అన్న తరపు నుంచి. అన్న సపోర్ట్ చేయడం వల్ల నేను చేసుకుంటూ ట్రై చేశాను. రన్నింగ్లో కూడా ఫస్ట్ వచ్చేవాడిని ఒక్కొక్కసారి, ఎగ్జామ్స్లో పోయేవి. అంటే మనకి ఎక్కువ చదువు అబ్బేది కాదనమాట. సో అట్లా ఫాదర్ కూడా సపోర్ట్ చేసేవారు అన్నమాట నాకు. సో ఫాదర్కి అంతలా ఏం తెలియదు, జస్ట్ ఎట్లా అంటే ఒక హౌస్లో ఉంటే హౌస్ వర్క్ ఏముంటాయో అదే తెలుస్తుంది అనమాట, బయట అంతగా తెలియదు. సో ఎట్లా అంటే డాడీ చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్, చిన్నప్పటి నుంచి. తను తిన్నప్పుడే డాడీ వెళ్ళిపోయారన్నమాట, ముంబై వెళ్ళారన్నమాట పని చేసుకోవడానికి. మీరు చిన్నప్పుడు? నా చిన్నప్పటి నుంచి ఎక్కువ, అందుకే మదర్ ప్రేమ ఎక్కువ, మా మదర్ కిడ్ అనమాట మా. సో అట్లా డాడీ ప్రేమ తక్కువ, కానీ ప్రేమ ఉంటుంది చాలా. డాడీ ఫెస్టివల్కి అందరూ వస్తున్నారు, నువ్వు ఎప్పుడు వస్తున్నావు. కామన్ ఆపర్చునిటీ ఇచ్చిన మేనేజర్స్, నాకు చాలా మంచి మేనేజర్స్ ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు. మహేష్ అని కానీ, విజయ్ కానీ, ఇప్పుడు మస్తాన్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. కొన్ని పేర్లు గుర్తు రావట్లేదు, ఎవరేమనుకోదు. సో వాళ్ళు కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారన్నమాట. జెమినీ ల్యాబ్స్లో CEO అంకుల్ నాకు మూర్తి గారు అని CEO తను నాకు బాగా మోటివేషన్. నెక్స్ట్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాను జెమినీ ల్యాబ్స్ హీరోగా. సో దాదొకటి ఒక పెద్ద మూవీ అనుకోవచ్చు, వెండితెర మీదకి వెళ్దామని. సో ఇట్లా సీరియల్ చూసుకుంటూ ఇది మూవీస్ కూడా ఇలా చేద్దామని ప్లాన్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ చాలా మంచి విషయాలు చెప్పారు. మీ గురించి కూడా మా ప్రేక్షకులందరికీ తెలిసింది. అండ్ అప్కమింగ్ ఆర్టిస్ట్ అందరికీ, అండ్ ఎవరైతే యాక్టర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి, సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే బ్రో, ఒకటే బ్రో, నేను చెప్పాను ఇందాక చెప్పినట్టు, ఒక సోర్స్ అయితే పెట్టుకోండి. ఒక సోర్స్ ఖచ్చితంగా ఇండస్ట్రీకి వస్తే ఏదో ఒక పని చేసుకోండి, చేసుకుంటూ ఇండస్ట్రీని నడపండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. సాడ్ డే అంటే ఏమని చెప్తారు? సాడ్ డే అంటే చెప్పాను కదా బ్రో, లాస్ట్ టైం 360 నెంబర్స్ అదొక నెంబర్స్ డిలీట్ చేశాను. అండ్ దాంతో దరిద్రంగా కోవిడ్, దాంతో మళ్ళీ నేను ఫస్ట్ నుంచి రీసర్కిల్ చేసుకుంటూ రీస్టార్ట్ చేసుకుంటూ నేను మళ్ళీ రావాల్సి వచ్చింది. అది నాకు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను. అంటే దాని ముందు కూడా ఒక మూవీ ఓకే అయింది నాకు. మూవీ హీరోగానే నేను స్టార్ట్ చేశాను, చిన్న మూవీ. దానికి స్టార్ట్ చేసి నువ్వే బ్రో హీరో అంటే అన్ని పూజ దగ్గర కూడా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ కొత్త కాస్టింగ్ చేసుకున్నారు, కొత్త హీరో, మూవీ కూడా రిలీజ్ అయిపోయింది, అన్నీ అయిపోయి. చిన్న ర్యాపిడ్ ఫైర్, చాలా ఫ్యూ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను. సో ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. హీరోయిన్? సాయి పల్లవి. ఒక ఫేవరెట్ ఫుడ్? దమ్ బిర్యానీ. ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైంలో నేను మాక్సిమం ఎడిటింగ్ చేసుకుంటాను బ్రో. నాకు నేను మామూలుగా యూట్యూబ్ ఛానల్ నాకు కూడా ఉంది.
సో ఓ రేటింగ్ వచ్చి ఎడిటింగ్ వచ్చు, సూపర్. కార్టూన్ టైప్ అనమాట నేను చేస్తూ ఉంటాను Okay. యూట్యూబ్. సో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక 3 మూవీస్. రాజా రాణి హీరోయిన్, డార్లింగ్, మారి. మీకు నచ్చిన మీ సీరియల్లోది మీ డైలాగ్ కూడా చెప్పండి. చూడండి షా, చరణ్ నేను ఇష్టపడుతున్నాను కాదనట్లేదు నేను, కానీ వాడు పదే పదే నీకు కాల్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే అది మిస్అండర్స్టాండింగ్ అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. కానీ కానీ వాడు కాల్ వస్తుంటే నా వల్ల అవ్వటం లేదు అనుష, నేను తట్టుకోలేకపోతున్నా. వాడు నీకు ఫ్రెండ్గానే మూవ్ అవ్వచ్చు, కానీ అది నేను చూడలేకపోతున్నా. నాకు కలం నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో నాకు ఇది ఫేవరెట్ అనమాట, నాకు ఇది సూపర్ ఎమోషనల్. సో ప్రతి ఆడిషన్కి ఇదే చెప్పేస్తారండి. లేదు ఇంకా ఉన్నాయి, కానీ నాకు ఇది ఫేవరెట్ అనమాట నాకు ఇది. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ ముబిన్ గారు. Yeah, thank సో you. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లాగే సీరియల్స్ లో లీడ్ క్యారెక్టర్, అదేవిధంగా సినిమాల్లో కూడా వెళ్ళాలని చెప్పి మేము చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ లాట్. అండ్ వన్ సెకండ్, నేను ఈ ఇంటర్వ్యూలో నేను కూడా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. సో నేను ఏదైనా ఉన్నట్టు చెప్తాను అనమాట. సో అది ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళ గురించి నేను ఫ్రాంక్గా చెప్పాను, ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఒక 5 years స్ట్రగుల్ పడితే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో దీన్ని ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. సో మంచిగా ఇలాంటి నేను చెప్పిన కొంచెం మైండ్లో పెట్టుకొని, ఎవరు చెప్పరు బ్రదర్ మనకి ఇలాంటివి. సో నేను చెప్పానంటే కొంచెం మైండ్లో పెట్టుకొని ఇండస్ట్రీకి రండి. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ యాక్టర్ ముబిన్. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off.